తన రూటే సెపరేట్ అని కవిత మరోసారి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తో తాను పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేసీఆర్ కు కవిత గట్టి షాకే ఇచ్చారని చెప్పాలి. బీఆర్ఎస్ మద్దతు ఇవ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలి అనిట్టు ఆమె సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికే వన్నెత్తేస్తారన్నారు. ఇక ఎన్నికల కమిషనర్ గా టిఎస్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నెత్తిచ్చారో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నెత్తేస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కవిత. ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారని, ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నె తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం. ఎట్లా అయితే అన్యాయాన్ని